ఒక ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఐ థింక్ 1.5 ఇయర్ నుంచి కూడా ఉండుంటాయి. ఐ థింక్ ఉంటాయండి 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఉండాల్సిందేనా? కొన్ని పర్టికులర్ ఏవైతే నేను లైఫ్ రిస్క్ లేని ప్రాబ్లమ్స్ ఉన్నావో అవన్నీ కూడా 99% కంపెనీస్ అన్ని కూడా 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఇస్తాయి. అంటే ఒక 2 ఇయర్స్ వెయిటింగ్, ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని 2 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత ఆ పాలసీ ఏదైతే కంపెనీ నుంచి తీసుకున్నామో దాంట్లో డౌట్ ఉండడం కానీ, అది సరిగ్గా క్లైమ్ అవ్వట్లేదని, మనకు అది ఇంట్రెస్ట్ లేకుండా వేరే ఇన్సూరెన్స్కి వెళ్ళాలి అని అనుకుంటే ఈ వెయిటింగ్ పీరియడ్ దానికి క్యాలిక్యులేట్ అవుతుందండి? రీసెంట్గా ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా పోర్టబిలిటీ అనే ఒక ఆప్షన్ వచ్చింది మనకి ఇన్సూరెన్స్లో. పోర్టబిలిటీ ఆప్షన్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక ఇన్సూరెన్స్తో లాస్ట్ 3 ఇయర్స్ నుంచో 5 ఇయర్స్ నుంచో ఉన్నారు. ఆ 5 ఇయర్స్ నుంచి ఉన్న తర్వాత అతనితో మీకు ఆ సర్వీస్ నచ్చలేదో ఇంకోట అని నేను కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. మీరు ప్రాపర్గా అంటే మీ రెన్యువల్ టైంలో, రెన్యువల్కి ఒక 15 డేస్ 1 మంత్ బిఫోర్ మీరు కొత్త ఇన్సూరెన్స్ కంపెనీని అప్రోచ్ అయ్యి ఈ పాత పాలసీ డీటెయిల్స్ అన్నీ కూడా అతనికి ఇచ్చి మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేయించుకుంటే 100% ఇంతకుముందు పాత ఏదైతే 5 ఇయర్స్ నుంచో 10 ఇయర్స్ నుంచి ఉన్న మీ ఎక్స్పీరియన్స్ని కూడా క్యారీ చేస్తాము. అంటే ఎక్స్పీరియన్స్ క్యారీ చేయడం అంటే ఏం లేదు, కొత్త పాలసీ తీసుకుంటే మీకు 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇలా పోర్టబిలిటీ కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్కి ఇక్కడ పోర్టబిలిటీ చేసుకుంటే వల్ల మీకు ఆ 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది రాదు. డే 1 నుంచి అన్నీ కవర్ అవుతాయి. కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొత్త పాలసీ తీసుకుంటున్నప్పుడు మీరు ఆలోచించే విధానం కన్నా పోర్టబిలిటీ చేస్తున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఆలోచించాలి, ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ కంపెనీకి ఇవ్వాలి. డిస్క్లోజర్స్ కామన్గా ఇస్తాం. డిస్క్లోజర్తో పాటు పాలసీ ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి పాలసీ తీసుకున్న దగ్గర నుంచి రెండో ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళే మధ్యలో మన హెల్త్ స్టేటస్లో ఏమైనా తేడా వచ్చి ఉంటే, సపోజ్ వాళ్ళకి ఎవరైనా డయాబెటిక్ అటాక్ అయి ఉండొచ్చు, హైపర్ టెన్షన్ వచ్చి ఉండొచ్చు, లేదా రీసెంట్గా ఏమైనా సర్జరీస్ జరిగి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఎవరికైనా యాక్సిడెంట్లు అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా రెండో ఇన్సూరెన్స్ కంపెనీకి మనం అప్రోచ్ అయినప్పుడు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసినప్పుడు అతను మన రిస్క్ని ఎవాల్యుయేట్ చేసుకుని ఇతనికి పాలసీ ఇవ్వాలా వద్దనేది ఒక డెసిషన్ తీసుకుంటాడు. లేదు నాకు ఎప్పటి నుంచో, చాలామందికి ఉన్న మిత్ ఏంటంటే దీంట్లో కూడా నాకు ఎప్పటి నుంచో పాలసీ ఉంది కదా దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా, వీళ్ళకి అన్నీ చెప్పాల్సిన అవసరం ఏమో, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కవర్ చేయాలి డే 1 నుంచి అనుకుంటారు. పొరపాటున ఎవరైనా సరే ఒక 5 ఇయర్స్ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీతో ఉండి హెల్త్ స్టేటస్లో తేడా వచ్చి తర్వాత సెకండ్ ఇన్సూరెన్స్ కంపెనీకి పోర్టబిలిటీ చేసుకున్నప్పుడు కనుక మీ హెల్త్ స్టేటస్ గురించి కనుక ఇక్కడ ప్రాపర్గా డిస్క్లోజ్ చేయకపోతే మీరు ఎంత ప్రీమియం పే చేసినా కానీ మీకు క్లైమ్స్ అయితే రావు. దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని పోర్టబిలిటీ చేసుకోవాలి. జస్ట్ ఏదో ఎవరో నాబోటి వాళ్ళు ఎవరో పాలసీ అడిగారు పోర్టబిలిటీ చేస్తున్నాం అన్న సింపుల్గా అయితే తీసుకోవద్దని చెప్తాను నేను.